Ladies and gentlemen, our Honorable Chief Minister of Telangana, Shri Revant Reddy Sir has arrived and he is being received by Srimati Shanti Kumari IAS, Chief Secretary to Government of Telangana, Dr. Jitender IPS, Director General of Police, Government of Telangana, and Air Vice Marshal Prashant Sharorkar, Commandant College of Air Warfare. Ladies and gentlemen, in a short while from now, Shri Jishnu Dev Verma, the Honorable Governor, वज़ीर आला इज़्ज़त माब श्री रेवंत रेड्डी सिकंदराबाद परेड ग्राउंड तशरीफ ला चुके हैं। और इसी तरह कुछ ही लम्हात में इज़्ज़तमाब गवर्नर रियासत तेलंगाना श्री जिष्णु देव वर्मा कुछ ही लम्हात में तशरीफ लाएंगे। గణతంత్ర దినోత్సవ ముఖ్య అతిథి గౌరవనీయులైన గవర్నర్ గారికి స్వాగతం పలికేందుకు గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఇతర పెద్దలు సిద్ధంగా ఉన్నారు. గవర్నర్ గారు వేంచేస్తూనే సంప్రదాయబద్ధంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారికి సంప్రదాయంలో భాగంగా పెద్దల్ని పరిచయం చేస్తారు. శ్రీమతి శాంతి కుమారి ఐఏఎస్, చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వాష్నే విఎస్ఎం కమాండెంట్ మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఈఎంఏ అండ్ సికింద్రాబాద్, డాక్టర్ జితేందర్ ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, శ్రీ ఎం రఘునందన్ రావు గారు ఐఏఎస్ సెక్రటరీ టు గవర్నమెంట్ పొలిటికల్, జిఏడి శ్రీ సివి ఆనంద్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, ఎయిర్ వైస్ మార్షల్ పిఎస్ వడోద్కర్ కమాండెంట్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్, మేజర్ జనరల్ అజయ్ మిశ్రా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ తెలంగాణ అండ్ ఆంధ్ర సబ్ ఏరియా, రియర్ అడ్మిరల్ అశ్విని కుమార్ టిక్కు డైరెక్టర్ డిఎండి నేవీ సికింద్రాబాద్, డాక్టర్ ఎస్ హరీష్ ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్రోటోకాల్ అండ్ ఆల్సో స్పెషల్ కమిషనర్ ఐఎన్పిఆర్, శ్రీ అనుదీప్ దుర్శెట్టి ఐఏఎస్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్. వీరిని సాంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారికి పరిచయం చేసి అందరూ కలిసి స్వాగతం పలుకుతారు ఆనరబుల్ గవర్నర్ గారికి. awaiting for the arrival of Shri Jishnu Dev Verma, the Honorable Governor of Telangana, our Honorable Chief Minister, our Honorable Governor of Telangana has arrived, and there you can see the buglers playing the bugle. He is being received by Honorable Chief Minister. Honorable Governor is accompanied by his wife, Srimati Sudha Dev Verma. She is being received by Srimati Adishri Vadodkar. Ladies and gentlemen, today the Air Force Police team of number 10 Provost and Security Unit is providing piloting and outriding to the Honorable Governor of Telangana. 10 Provost and Security Unit of Indian Air Force is commanded by Wing Commander B.S. Rajshekhar, and the piloting team is led by Honorary Flying Officer Rajendra Singh Grewal. There we can see the cameramen running to capture the historic moment. Honorable Governor has arrived.
Now the Honorable Governor will unfurl the national flag. Kindly arise for the national anthem. Officers in uniform will salute. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे. Please arise for the state song. Kindly be seated. परेड! बाजू शस्त्र करेगा बाजू
Parade Commander Ms. Ankita Surana IPS is coming forward to the saluting dais to invite the Honorable Governor to review the parade. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పెరేడ్ కమాండర్ మిస్ అంకితా సురానా ఐపీఎస్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు. Honorable Governor has accepted and is going to review the parade. DGP sir is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు. परेड विश्राम होगा वेलकम గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వారి కుటుంబ సభ్యులను పలకరిస్తూ ముందుకు వెళ్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు. ఈ రోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని సగర్వంగా జరుపుకుంటున్నాం. ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినం అంటే వృద్ధుల నుండి బాలుర వరకు అందరికీ అర్థమవుతుంది. దశాబ్దాల బ్రిటిష్ బానిసత్వం నుండి బయటపడి స్వేచ్ఛను సాధించుకున్న రోజని. గణతంత్ర దినం అంటే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజని చెప్తారు. మరి ఆ రోజును గణతంత్ర దినం అని ఎందుకంటారంటే ప్రజలు, గణం అంటే ప్రజలు, తంత్రం అంటే వ్యూహం, స్ట్రాటజీ అంటే ప్రజలు తమను తామే పరిపాలించుకునే తంత్రాలు ప్రారంభమైన దినం గణతంత్ర దినం. దాన్ని మనం ఉత్సవంలా జరుపుకుంటాం గనుక గణతంత్ర దినోత్సవం అంటాం. రాజుల ద్వారా కాకుండా దేశ సర్వతోముఖాభివృద్ధికి, సార్వభౌమత్వ పరిరక్షణకు ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారా భారత ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా జరగాలి, శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఏర్పాటు ఎలా చేయాలి, వాటి ఆధారాలు, బాధ్యతలు, అధికారాలు ఏమిటి, వాటి మధ్య సమన్వయం ఎలా ఉండాలి, పౌరుల ప్రాథమిక హక్కులు ఏమిటి, వాటి పరిరక్షణ ఎలా చేయాలి అనే అనేక వ్యూహాలు అంటే తంత్రాల లిఖిత పూర్వక సర్వోత్కృష్ట సమాహారమే భారత రాజ్యాంగం. అందుకే రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజును గణతంత్ర దినంగా పిలుస్తారు. అటువంటి రాజ్యాంగబద్ధ పాలనలో అపార అనుభవం ఉన్న పరిపాలన దక్షులు, దీర్ఘదర్శి, పెను సవాళ్లనైనా ఛేదించగల ధీశాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రవాణిని స్వర్ణాంధ్రగా మార్చడానికి అవిరళ కృషి చేస్తోంది. ఆరోగ్యంలోను, ఆదాయాల్లోనూ గ్రామ సీమలు, పల్లెవాసుల సంపూర్ణ సంతోషంతో ఉంటే లక్షలాది. Next to disaster, we have NCC boys, Telangana state, waiting for the governor, a historic moment for them, a day they will never forget in their life. After State Disaster Response Force, we can see the inspection vehicle gliding beautifully to the next contingents, where NCC boys, Telangana state, under the command of Senior Under Officer Vishnu Vardhan, standing smart, taking the world into their stride. Now we can see the vehicle passing to NCC girls, Telangana state. Senior Under Officer Kairat Ulkrit is the contingent commander. We can see all the three wings in these NCC, Air Force, Army and Navy. You can see their dress. They have khaki, gray and white, representing different wings. Next, the vehicle goes to Bharat Scouts and Guides. Gopal Gulot is the contingent commander.
students in red and white. They are from Telangana Residential Educational Institution Society. Master K. Chandu is the contingent commander. Perfect salute by the young school students, the youngsters. There waits the mounted police force for the arrival, and yes, there the inspection vehicle reaches the mounted Telangana State Mounted Police Force. M. Narasimha Rao, Sub-Inspector of Police, is the contingent commander. The Indian Air Force, in its 93rd year since inception, has set glorious records in the service of the nation. During these years, the Air Force has expanded from its extremely modest beginning of one Vapiti squadron to being the fourth largest air force in the world. Equipped with the most modern aircraft and weapon system in the world, today we can state with pride that it is a balanced air force well suited to meet any threats which may manifest against a country. The Indian Air Force's history replete with innumerable instances of valor, heroism, commitment and sacrifice. The nation can rest assured that Indian Air Force is prepared to meet any challenge that come in its way. Induction of Rafale fighter aircraft, C-295 medium tactical transport aircraft, Chinook and Apache helicopters, extended range of air-launched BrahMos missile, etc., will enhance the operational employability of Indian armed forces along our borders. The medium and long-range surface-to-air missile system will ensure that our air defense is strengthened. In Hyderabad, the Indian Air Force has some of the major training establishments of the country. The Air Force Academy Dindigul performs the task of training ab initio pilots, officers of ground duty branches, first semester training of technical officers and training of basic radar and advanced air traffic control officers. The Air Force Academy Dindigul, which is located 35 kilometers from Secunderabad, is commanded by Air Marshal Sitapalli Srinivas VSM. We have the Air Force Station Hakimpet that imparts advanced training in fighter and helicopter stream and is commanded by Air Commodore Vikasil Singh Saini. Air Force Station Begumpet, which has a rich history, hosts navigational training schools which imparts training in air navigation and is commanded by Air Commodore Rushikesh Jagannath Page. The College of Air Warfare, which is located in the heart of city Secunderabad, has the privilege of conducting this impressive, colorful and ceremonial parade. The College of Air Warfare is premier training institution of the Indian Air Force for higher learning. It conducts a large number of courses for officers of the rank of Flight Lieutenant to Air Commodore and equivalent from all these services, and for officers of civil services throughout the year. Training of these officers is imparted in the art of joint warfare with special emphasis on employment of air power. Besides this, the college also coordinates various ceremonial functions there. The review just got over and our Honorable Governor, sir, has arrived to the saluting dais. बहुमुख प्रज्ञाशीली